బయటికి కనిపిస్తున్న దెబ్బలు మానిపోతాయి, కానీ వాడి మనసుకు తగిలిన దెబ్బల నుంచి కోలుకోగలడా? ఇక్కడ నువ్వు చెప్పినట్టు నీకు నచ్చినట్టు పనిచేయడానికి నేను లేను. ఎంత లక్షణమైన అమ్మాయిరా. తను నీ కూతుర్రా. లక్షణంగా ఉండక ధీరజ్ లాంటి అవలక్షణాలుంటాయా? తన పెళ్ళి ఆ దరిద్రుడితోనా? కాస్త ఆలోచించరా. వదినన్న మాటలన్నిటికీ అర్థం అదే. సరే పద. హలో. హే ధరణి, వాట్ ఇస్ సర్ప్రైజ్ రా. కూర్చో కూర్చో కూర్చో. ఏంటి సడన్ గా దేవతల ప్రత్యక్షమయ్యా? ఇప్పుడు గానీ నేను చెక్ చేసుకుంటే నా హార్ట్ రేట్ ఉన్నదానికన్నా అంటే 70, 140 అలా చూపిస్తుంది. ఎందుకు? నిన్ను చూసిన సంతోషంలో ఆనందంలో బాగా ఉబ్బి తబ్బిబైపోతున్నాను కదా. సర్లే, మరీ పొగడకు. ఓకే, పొగడంలే గాని ఇంతకీ బ్యాగ్ లో ఏముంది? నా కాబోయే శ్రీవారు పాపం హాస్పిటల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా లంచ్ కూడా మర్చిపోయి వర్క్ చేస్తూ ఉంటారు. అందుకే వారి కోసం ఇష్టమైన ఐటమ్స్ స్వయంగా నేనే చేసి తీసుకొచ్చాను. ఆహా, ఎవరండి వారు అసలు? తను సిన్సియర్ లవర్. ఎదురుగా ఉండి ఎవరని నన్నే అడుగుతున్నారు. ఎంత సిన్సియర్ లవర్ అయినా నువ్వెందుకు నా కోసం ఇంత కష్టపడి చేసుకుని తీసుకురావడం? ఎవరైనా చూస్తే వీడొక శాడిస్టు, పెళ్ళవకముందే కాబోయే పెళ్లంతో పనులు చేస్తున్నాడు అనుకోరు? ఎవరలా అనేది అనుకునేది? అలా అనుకునే వాళ్ళే శాడిస్టులు. నువ్వేంటో నాకు తెలుసు. అందుకే నీకోసం. అసలు నువ్వు వస్తున్నావు అని ఒక్క కాల్ చేసుంటే సిటీలోనే బెస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి మనం భోంచేసేవాళ్ళం చేసేవాళ్ళం కదా. బెస్ట్ కన్నా బెస్ట్ టేస్ట్ గా ఉంటుంది, తిన్నాక చెప్పు. అయినా సిన్సియర్ గా వర్క్ చేసేవాళ్ళు, దట్టు హాస్పిటల్ మేనేజ్ చేసేవాళ్ళు హెల్త్ విషయంలో చాలా కన్సర్న్ గా ఉండాలి. బయట ఫుడ్ అస్సలు తినకూడదు. మీకేదైనా ప్రాబ్లం అయితే వచ్చే పేషెంట్స్ తో ఎంత ఇబ్బంది. ఎస్ ధరణి, యు ఆర్ రైట్. నేనెప్పుడు ఆలోచించలేదు. నువ్వు బ్యూటీనే కాదు, స్మార్ట్వి కూడా. అసలు నువ్వు ఈ డ్రెస్ లో చాలా చాలా అందంగా ఉన్నావు తెలుసా? ఏ డ్రెస్ లో ఉన్నా ఇలాగే అంటావు. అదే మరి ధీరజ్ నిన్ను చూసే తీరు. ఎనీవేర్, ఎనీ టైమ్, యు లుక్ లైక్ ఎన్ ఏంజల్ టు మీ. నీ ఆకలి గురించి నువ్వు ఆలోచించావు, అయినా నీ అందాన్ని చూస్తూ అసలు నా ఆకలిని నేనే మర్చిపోయాను. చెప్పు, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, జ్యూస్, ఎనీథింగ్. సిస్టర్, ఇలా రండి. ఒక జ్యూస్ తెచ్చి పెట్టండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎందుకో రోజు చూస్తున్నా కొత్తగా చూస్తున్నట్టు ప్రతిసారి రెట్టింపు అందంగా కనిపిస్తావు నువ్వు నాకు. నీకు ప్రేమ ఎక్కువయ్యి. యా, కరెక్ట్. యూఆర్ 100% కరెక్ట్. అసలు ఇది హాస్పిటల్ అయిపోయింది, లేకపోతేనా? లేకపోతే హాస్పిటల్ కాకపోతే ఏం చేసేవాడివి? ఏం చేసేవాడినా? మనసెందుకిలా నిలిచిన చోటిక నిలవదుగా నీ కనులకి ఏం చేసేవాడినంటే తెలుసా? ఆ పెదవులు చేసే మాయకి మాటలు చాలవిక నా నడకలు నిన్నే. ధీరజ్, అరక్షణం ఎవరైనా చూస్తే బాగోదు. ఏం బాగోదు? కాబోయే మొగుడు పెళ్ళాలు
చిలక గోరింకల్లా చూడముచ్చటగా ముద్దు ముద్దుగా ఉన్నారనుకుంటారు. అయినా నా ఫియాన్సే నేను నాకు కాలేజ్కి టైం అవుతుంది. వెళ్ళొచ్చులే ధరణి. దగ్గరైన కొద్ది దొరక్క జారకు, నీలి కళ్ళతోటి కొరక్క మానకు, ఆశ తీరకుంటే ఏకాంతం ఎందుకు, నిజము కదా. ఏం చేసేవాణ్ణంటే ఎంత కూరి కంటే ఓ గుండె చాలదు, ప్రేమ పొంగుతూనే పెదాలు దాచుకు, జతపడవా. ఎంతగానో నన్ను నేను ఆపుకున్నా, చెంత చేరమంటూ సైగ చేస్తావే, ఆటలాడుతూనే ఒక్కటై కలిసే మనసులివే. చెంపగిల్లుతుంటే నీ చూపు చల్లగా, గుండె అందుకుందే కేరింత కొత్తగా, ఊరుకోమనంటే ఆగేది కాదుగా మది సరదా. చెప్పలేక నీతో మనస్సు దాచగా, రెక్కలొచ్చినట్టు వయస్సు కూలగా, ఒక్క మాటతోనే తీసింది సూటిగా ప్రతి పరదా. ఎందుకని ఉండ నీవు నన్ను ఊరికే మాటలాడి మాయలోకి తోస్తావే, ఎంత ముద్దుకుంది దగ్గరవుతుంటే మన జగమే. సార్ జ్యూస్. తీసుకోండి మేడం. థ్యాంక్స్. అయ్యో, జ్యూస్ చాలా బాగుంది, నీ మనసులా. ఓ హే ఆగు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేసావు? మేడం వాళ్ళు అలా ఉన్నది నాకు తెలియదు మేడం. సార్ జ్యూస్ తెమ్మన్నారు మేడం. తెమ్మంటే అలా వెళ్ళి అడగడమేనా? పర్మిషన్ అడగద్దా? సారీ మేడం. సారీ, అన్నిటికీ ఇదో పదం ఫ్రీగా దొరికింది. ఎలా హే ధరణి, నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఇప్పుడే అత్తయ్య గారు. ఏంటి మా వాడిని చూడాలనిపించి వచ్చావా? లంచ్ బాక్స్ తెచ్చానండి. ఓ గుడ్. కాబోయే భర్త మీద ఇంతగా శ్రద్ధ చూపిస్తున్నావంటే పెళ్ళయ్యాక వాడి మీద, వాడి డైట్ మీద ఇంతకన్నా ఎక్కువ శ్రద్ధ పెట్టేలా ఉన్నావు. అవును మమ్మీ, బయట ఫుడ్ తినకు, హాస్పిటల్ నీ చేతుల మీద కదా నడిచేది, నీకేమనైతే పాపం పేషెన్స్ అని చాలా వండర్ఫుల్ గా చెప్పింది. ఐ లైక్ ఇట్. షీఈస్ వెరీ వెరీ హెల్త్ కాన్షియస్. అందుకే కదరా నీకు కరెక్ట్ అని నేను ఫిక్స్ అయింది. పనే నిద్రాహారాలు అనుకోవడంలో వీడికి వీడే కరెక్ట్ అనుకుంటాడు. పెళ్లికి ముందే చాలా అభిమానం మూట కట్టుకుంటున్నావు. నువ్వు చాలా లక్కీ. అయ్యో, మీరు మాట్లాడుకుంటుండండి, నేను ఇప్పుడే వస్తాను. రాధర్ని కూర్చో కూర్చో కూర్చో, తాగు తాగు, హ్యావ్ ఇట్ హ్యావ్ ఇట్. చూసావా మా అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో? నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఏంటి ఇంత రొమాంటిక్ గానా? ఉండాలి కదా మరి. చాలు, అందరూ చూస్తున్నారు. మీ నాన్నగారిని కలిసావా? నిజం చెప్పావా? ఫోన్లో కాంటాక్ట్ చేయలేకపోయావా? నువ్వు మీ అమ్మ దగ్గర ఉంటూనే మీ నాన్నతో టచ్లో ఉండు. ఫోన్ నెంబర్ కూడా ఉంది. మాట్లాడాలా వద్దా? మాట్లాడితే ఏమని మాట్లాడాలి? నిజం చెప్తే అలా ఎలా అమ్మా?
ఎలా నమ్మమంటావు? ఏంటి సాక్ష్యం అంటే? నేనేం సాక్ష్యం వెతికి నాన్నకి చూపించగలను? నేను తను మా నాన్న అని నమ్మాను. మేఘన అన్ని విధాల విచారించి కన్ఫర్మ్ చేసింది కాబట్టి. కానీ తను నన్నెందుకు నమ్ముతారు? ఎలా నమ్ముతారు? సాక్ష్యం అంటే నిజం అమ్మకు తెలుస్తోంది. తను భయపడుతుంది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితే లేదు. మంచి పేరున్న హాస్పిటల్ కదా అని వస్తే నిండా ముంచుతారని అనుకోలేదు. పేరును అడ్డం పెట్టుకొని అడ్డదారులో కోట్లు సంపాదిస్తున్నారు. ఏంటని అడగడానికి వస్తే దౌర్జన్యం. ఆ గుణాగారి అక్కంట ఎంత దౌర్జన్యం! సెక్యూరిటీతో అన్యాయంగా బయటికి గెంటిస్తుందా? ఏమైందండి? డబ్బుందన్న అహం. 4 రూపాయలు వచ్చేసరికి మనుషులు మనుషుల్లా కనబడరు. మరీ మాలాంటి పేదోళ్ళంటే పురుగుల కన్నా హీనంగా చూస్తున్నారు. అసలు ఏం జరిగిందండి? నాతో చెప్పండి. నాకు గుణాగారు తెలుసు, నేను మాట్లాడతాను. అవునా? మా నాన్నగారికి ఈ మధ్య ఒంట్లో బాలేకపోతే ఈ హాస్పిటల్లో జాయిన్ చేశాం. ట్రీట్మెంట్ పూర్తయిందని డిశ్చార్జ్ చేశారు. ఇంటికెళ్ళాక వారం నుంచి వీపులో నొప్పి భరించలేకపోతున్నారు. దగ్గరలో హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మా నాన్నగారికి ఒక కిడ్నీ లేదని చెప్పారు. అంటే అంతకు ముందు ఉండేది. ఎప్పుడు ఏ డాక్టర్ చెప్పలేదు. ఇక్కడ వైద్యానికి వచ్చేళ్ళాం, అంతే మాయం చేశారు. చచ్చా, ఈ హాస్పిటల్లో అలాంటివి జరగవమ్మా. ఇది చాలా మంచి హాస్పిటల్. గుణగారు చాలా మంచి డాక్టర్. గుణగారు మంచివారే. ఒకరిద్దరి మీదే మా అనుమానం. ఒకడైతే దొంగ కోళ్ళు పట్టేవాడులా ఉన్నాడు. వాడే దొంగ సచ్చినోడు. అనుమానమే లేదు. ఇక్కడ జరుగుతుంది గోల్మాలే. అలా జరిగే ఛాన్సే లేదు. నా ఒక్కదానికైతే సరే. ఇక్కడున్న వాళ్ళందరికీ అదే ప్రాబ్లం. వచ్చేటప్పుడు ఓకే, పోయే నాటికి కిడ్నీ మాయం. అవునా? లేకపోతే మేనేజ్మెంట్తో మాట్లాడాలంటే మా అందరినీ డాక్టర్ గారక దౌర్జన్యంగా సెక్యూరిటీతో మెడ పట్టుకొని బయటికి గెంటేశారు. గుణాగారు తెలుసన్నావుగా, మాట్లాడు. మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. మధు ఫోన్ చేస్తుంది ఏంటి? చెప్పు మధు. నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే. నేను గుణాగారి హాస్పిటల్లో ఉన్నాను. వెంటనే ఇక్కడికి రా. హాస్పిటల్లోనా? ఏమైంది మధు? నాకేం కాలేదు. నువ్వు వెంటనే రా. దేనికే? అన్ని ఫోన్లోనే చెప్పాలా? వచ్చాక చెప్తాగా. లేట్ చేయకు, అర్జెంటుగా రా. సరే, నేను బయలుదేరుతున్నాను. అమ్మా, అమ్మా. ఏంటి? మధు గుణ హాస్పిటల్ దగ్గర ఉన్నాను, అర్జెంటుగా రమ్మంటుంది. గుణ హాస్పిటల్ దగ్గర దేనికి వెళ్ళిందట? నాకేం కాలేదు కానీ ముందు నువ్వు అర్జెంటుగా రా అని పిలుస్తుంది. ఏమై ఉంటుంది? అదే నేను అడుగుతుంటే వచ్చాక చెప్తాను అంటుంది. దానికి ఏమైనా నిజం తెలిసిందా? గుణ దగ్గర ఆ విషయం ప్రస్తావిస్తుందా? ఏమో తెలీదు. నాకు అదే టెన్షన్గా ఉంది. సరే, నువ్వు వెళ్ళు. ఇక నేను వెళ్తానండి, కాలేజ్కి వెళ్ళాలి. ఎప్పుడైనా మన వాళ్ళని కలిసినప్పుడు వెళ్తాను అని అనకూడదమ్మా, వెళ్ళొస్తాను అనాలి. హాస్పిటల్లో అలా అనకూడదు అంటారు కదా. ఛ, అది అడ్మిట్ అయిన వాళ్ళు, నువ్వు నేను కాదు. ఓ సరే, మంచిది. నేను వెళ్ళొస్తాను. ఏమంత తొందరమ్మా? కాలేజీ కాలేజీ కాలేజీ. ఫస్ట్ టైం వీడిని కలవటానికి వచ్చి వెళ్ళటానికి ఆరాట పడతావా?
ఒక్కరోజు కాలేజీకి పోకపోతే కొంపలేమైనా మునిగిపోతాయా? నీ ర్యాంకులు ఏమైనా తగ్గిపోతాయా? ఆ? ఇంటెలిజెంట్వి ఆ మాత్రం మేనేజ్ చేసుకోలేవా? నువ్వు వెళ్తానన్నప్పుడల్లా నాకు అదోలా ఉంటుంది తెలుసా? ఓ. వీడి మనసు అంతలా నువ్వు ఉండాలి అని కోరుకుంటుంటే వెళ్ళి బాధ పెడతావా అమ్మా? అమ్మా ధరణి, అసలు మీ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఎవరనుకుంటున్నావు? ముహూర్తం దాటిపోవడం వల్ల. కరెక్టే. ముహూర్తం ఎందుకు దాటిపోయిందనుకున్నావు? నన్ను కిడ్నాప్ చేసి బస్తాలో కట్టేయడం వల్ల. నేనెప్పుడు కరెక్టే చెప్తాను ధరణి, ఎందుకంటే నువ్వు ఇక్కడున్నావు కాబట్టి. నువ్వే నేను, నేనే నువ్వు కాబట్టి. వీణ్ణి బస్తాలో కట్టాల్సిన అవసరం ఎవరికుంది? పెళ్లి ఆపాల్సిన అవసరం ఎవరికుంది? ఇంకెవరికి? ఆ జననీకే కదా. జనని గారికా? అదేంటి ధరణి అలా డల్గా ఫీల్ అయ్యావు? ఆవిడ గారి మీద అభిమానమేమో. ఆవిడ చూపే మంచితనం అంతా నిజమని నమ్మి నటనా అని తెలియక. అమాయకురాలు కదరా, జనని అసలు గుణం తెలీదు కదరా. నా పెళ్లి విషయంలో మంచిగా మారారని హ్యాపీగా ఫీల్ అయ్యాను. చీప్ గా కిడ్నాపులు చేసి పెళ్లి ఆపేలా దిగజారడం ఏంటి? మనం చెప్తూ ఉంటే పాపం ధరణికి నమ్మబుద్ధి కావడం లేదురా. మా పెళ్లి ఆపాల్సిన అవసరం ఆవిడకేంటి? నన్ను పెళ్లి చేసుకోవద్దని నీతో అన్నదా లేదా? అంది. మీ అమ్మా నాన్నలతో అన్నదా లేదా? అన్నది. అదే మరి. ఆవిడ గారు పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు ధరణి, సాడిస్ట్. సాడిస్టా? దానికి కట్టుకున్నోడు కూతురు అంటే లెక్కే లేదు. కూతురు విషయంలో నడి రోడ్డు మీద ఎలా ప్రవర్తించిందో చూసావు కదా. అది దాని చేతులారా కాపురం నాశనం చేసుకుని అందరి మీద పడి ఏడుస్తుంది. ముఖ్యంగా నా మీద. దాని సంసారం ఆటకెక్కింది కాబట్టి ఎవరు పెళ్ళైనా ఎవరు సుఖంగా సంతోషంగా ఉంటున్నారన్నా దాని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. ఎలా చెడగొట్టాలి, చిచ్చు పెట్టాలి అని ఆలోచిస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళని శాడిస్ట్ అనక ఇంకేమంటారు చెప్పు? అయినా పెళ్లి టైంలో అక్కడ నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఆవిడికి తప్ప ఎవ్వరికీ లేదు. మా అమ్మ మీద కసి, నా మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది. షీఈస్ గ్రేట్ యాక్ట్రెస్. ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. మంచిదాన్లా నటించి ట్రాప్ చేయడంలో నెంబర్ 1. అసలు నీతో తనకేంటి? మా మీద కోపమే, పగ తీర్చుకోవడమే ముఖ్యం. పర్సన్ ఎవరైనా అయ్యో పాపం అనే గుణమే లేదు. కసాయి హృదయం. అమ్మమ్మమ్మో, ప్రేమానురాగాలు లేని పాషాణం. అది నీకు పరిచయం అన్నప్పుడే నీకేదో కీడు చేస్తుంది అని భయపడిపోయాను. కుడికన్ను అదే పనిగా అదిరింది. చివరికి పెళ్లి చెడగొట్టింది. చిచి, దానిది కుళ్ళు బుద్ధి. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా. ఇదిగో ఇటు వస్తుంది అంటే అటు వెళ్ళాలి, అయినా వెంటపడుతుంది. సిగ్గులేనిది. మనమే నిర్మోహమాటంగా మొహం మీదే చెప్పాలి. అప్పటిదాకా వదలదు. దాన్ని వదిలించుకోవడానికి తల ప్రాణం తోక్కొస్తుంది. దరిద్రం వెళ్ళింది, ప్రశాంతంగా ఉన్నావు. మళ్ళీ ఇప్పుడు దాపురించింది. నువ్వు దాన్ని తరిమి కొట్టాలంటున్నానమ్మా. మధు, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. ఈ హాస్పిటల్కే ఏదో కొత్త డిసీజ్ వచ్చింది. దీని ఇమేజ్, డాక్టర్ గుణశేఖర్ పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు దిగజారిపోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావే? అమ్మా,
ఇక్కడేదో ఇల్లీగల్ ఆర్గాన్ ట్రాఫికింగ్ జరుగుతుందని నాకు అనుమానంగా ఉంది. మధు, నువ్వు ఏ హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఈ హాస్పిటల్ ఎంత నీతి నిజాయితీలతో నడుస్తుందో నీకు తెలుసు కదా. గుణ గొప్ప విలువలున్న డాక్టర్. నేను పని చేసిన నమ్మకంతో చెప్తున్నాను. అమ్మా, అది అప్పుడు, ఇప్పుడు కాదు. మొత్తం మారింది. మేనేజ్ చేస్తుంది దుర్మార్గులు. ఎవరు మేనేజ్ చేసినా సరే అలాంటి దుర్మార్గాలు జరగడానికి వీల్లేదు. ఉందో లేదో నువ్వే విందు గానిరా. మీ ప్రాబ్లం క్లియర్గా వీరికి చెప్పండి. మీ తరపున మిమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడుతుంది. మీరెవరూ భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా చెప్పండి. మా నాన్నని హాస్పిటల్కి తీసుకొచ్చాము. తీసుకొచ్చినప్పుడు బానే ఉన్నారు. తర్వాత తీసుకొచ్చాక వేరే హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ లేదన్నారు. మీరు చెప్పేదంతా నిజమా? అవును నిజం. ఇంతమందికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? నిందలేస్తే మాకొచ్చేదేంటి? బాధ మాది కాబట్టి మొర పెట్టుకుంటున్నాం. గుణా గారు మంచోడేనమ్మా. అందుకే ఆయనతో చెప్పుకుందామనొస్తే మేనేజ్మెంట్ అంట. ఆ శక్తి ఆమె కొడుకు ధీరజ్ మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. సెక్యూరిటీతో మమ్మల్ని బయటికి గెంటించారు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఉందమ్మా, ఒకడి మీద ఉంది. వాడి వాలకం చూస్తే డాక్టర్ లాగా లేడమ్మా, దొంగలాగా ఉన్నాడమ్మా. ఖచ్చితంగా అనుమానిస్తున్నారా? అవునమ్మా, అనుమానం లేదు. వాడే అని మా నమ్మకం. కరెక్ట్ గా గుర్తుపడతారా? అయితే అందరూ నాతో రండి. మీరేం గొడవ అది చేయొద్దు. నాతో వచ్చి మీకెవరి మీద అనుమానం ఉందో అతన్ని మీరు చూపించండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. పదండి. ఇక్కడ అక్రమంగా అవయవాలు అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చింది. ఇల్లీగల్ పనులు చేస్తున్నాడంటే వీడి ఒక్కడి పనే కాదు, వీడి వెనకాల ఎవరో ఉండే ఉంటారు. అంతా చెప్తాను మేడం. చెప్పు, ఎవరో? ఈ శక్తి, ధీరజ్.